హలో అండి, నేను అరుణానందగిరి. మార్నింగ్ 5:50 అవుతుంది. చూడండి పక్షుల కోలాహలం ఇట్లా ఉంటుంది. అంతే, దాదాపుగా మబ్బులు 5 గంటల నుండి మొదలవుతుంది. ఊర పిచ్చుకలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఊర పిచ్చుకలే. పైన కూర్చున్నట్టున్నాయి. ఫ్లవర్స్ చూడండి, పక్షులన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. సరే, ఇక ముగ్గులు వేసుకునే కార్యక్రమం మొదలు పెడదాం. మన పూజ సంపూర్ణమైంది, బయటికి వెళ్దాం. నేను దగ్గర ఇక ఈరోజు బన్సాలి రవ్వ ఉప్మా చేస్తున్నా. ఇక కూరగాయలు వచ్చినాయి. కూరగాయల కోసం అన్నీ అనుకున్న వరకు కొంచెం ఎక్కువ ఫ్రై అయినాయి. పొద్దున ఎన్నో పనులు అసలు. నీళ్ళని స్టవ్ బంద్ చేద్దాం. ఇక ఈ బన్సాలి రవ్వ కొంచెం మా వారికి లంచ్ లేట్ అవుతుంది అన్నప్పుడు ఇది చేస్తాను నేను. అంతకుముందు అయితే వేరే ఊర్లకు కూడా వెళ్ళి ఉంటుండే. అట్లాంటప్పుడు బాక్స్లో కూడా పెట్టిస్తుంటే వీక్లీ వన్స్ కంపల్సరీ వెళ్ళేది ఉంటుండే. అప్పుడు బాక్స్లో పెట్టి ఒక స్పూన్ పెట్టి ఒక చిన్న బాక్స్లో పెరుగు కూడా పెట్టి ఉంచేదాన్ని. అప్పుడు ఇక మనకు 4 వరకు ఇంటికి వచ్చినా కానీ అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి లంచ్ చేస్తాం. మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా రవ్వ ఇది ఒకరికొక గ్లాస్ సరిపోతుంది అంతే. ఉప్పు కరెక్ట్ ఉండాలి. అయితే మామూలుగా మన ఉప్మాతోటేమో చట్నీతోటి సర్వ్ చేసుకుంటాం కదా మామూలు ఉప్మా. ఇది క్యారెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చట్నీతోటి సర్వ్ చేసుకోం, ఉట్టిదే తింటాం. పప్పులు, క్యారెట్లు, పల్లీలు ఉన్నాయి కాబట్టి కమ్మ ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లూజు పల్లీల చట్నీ ఉంటుంది కదా, అది చేసుకుంటారు. ఇక నేనైతే ఉట్టిగానే తింటా. ఒకవేళ ఇష్టం ఉంటే పెరుగు కూడా అంచుకో, ఇది తినుకుంటా కొంచెం ఒక స్పూన్ పెరుగు తాగినట్టు అట్లా కూడా చేసుకోవచ్చు. జనరల్గా అయితే అవసరం ఉంటుంది, ఉట్టుగానే తినేయచ్చు. ఇక మనము తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు వేంగమాంబల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ రవ్వతోటే పెడతారు. ఒకరోజు పొంగలికి పెడతారు, ఒకరోజు ఇది పెడతారు. కానీ రేర్గా తినే ఛాన్స్ వస్తుంది. మార్నింగ్ చేసినామంటే అక్కడ ఉంటే అంతే. వాటర్ వేసేద్దాం. చక్కగా ఉడికిపోతుంది 10 మినిట్స్లో. అయ్యో, జీడిపప్పులు కూడా వేసే ఛాన్స్ ఉంటుండే, మర్చిపోయినా, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. జీడిపప్పు కూడా వేస్తే బాగుంటుంది. చూద్దాం. చూడండి చక్కగా ఉడికిపోయింది. కందిపప్పు ఉడకబెట్టినా, టీ కూడా పెట్టి ఉంచిన. ఇక పప్పుచారు చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు వారానికి ఒకసారి పప్పుచారు చేయాలని అన్నా కదా, కంపల్సరీ చేస్తా. అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తే మంచిగా ఉంటుంది. ఇక అన్ని విధాలు బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. వెజిటేబుల్స్ అన్నీ వాడతాం. ఇక అట్లా ఉప్మా అయితే సూపర్గా రెడీ అయింది. ఇక 2 నిమిషాలలో సర్వ్ చేసుకొని తిందాం. డికషన్ కూడా అయింది కాబట్టి పాలు కూడా వేసేద్దాం.
కందిపప్పు మార్నింగ్ ఉడకబెడితే మనకు కొంచెం పని ఈజీగా ఉంటుంది. ఇక 11 వరకు పప్పుచారు చేస్తే సరిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. చూడండి కిచకిచలు పొద్దున 5:20కి అదే కిచకిచ. ఇప్పుడు ఎంత అయిందంటే ఇప్పుడు 9:45 అవుతుంది. ఇక నిరంతరం అట్లే ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టీ తాగినాం. ఇక ఇప్పుడు కొంచెంసేపు వేరే పనులు ఉన్నాయి, చేద్దాం. ఇదో రకమైన పక్షి. చిట్టిపిట్టలు ఎంత ఆరంగా తిరుగుతూ ఉంటాయి, స్వేచ్ఛగా బగలే ఎగురుతూ ఉంటాయి ఎప్పుడు. అండి తినారండి. ఇక రైస్ అయిపోయింది. అయితే ఈరోజు పప్పుచారు చేస్తున్నాం. ఇక కొంచెం అర్జెంట్ ఉంది, అందుకే టక్క వేసేస్తున్నా. పప్పు వేస్తే తొందరగా ఉడుకుతాయి, అందుకని తొందరగా పప్పు వేస్తాను. వంట కూడా తొందరగా కావాలి ఈరోజు, అందుకని ఇట్లా చేయాల్సి వస్తుంది. మనకు ముద్దపప్పు కొంచెం చూడండి. జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ ఇలా పప్పులో కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇది మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. పాతకాలం వంటకం అనుకోవచ్చు ఈ స్టైల్లో చేసుడు. ఇక చూడండి బెల్లం కూడా కడిగి పెట్టిన. పాతకాలంలో జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్టు వేసి చేసేటోళ్ళు. పప్పుచారులా, పాలకూర పప్పులా, గంగవాల కూర పప్పులా, ఉట్టిగా పలసటి పప్పులా, ఇట్లా కొన్ని రకాల వంటకాలు ఇది వేసి చేస్తే మంచిగా ఉంటుంది. పప్పుచారులో మనం మామూలుగా ఫంక్షన్లో చేసే పప్పుచారు సాంబారు అందులో వేయరు, వాళ్ళు సాంబార్ పొడి వేస్తారు. కానీ ఇది ఒక రకమైన పప్పుచారు కాబట్టి ఇందులో వేసుకుంటే మంచిగా ఉంటాయి, కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. ఆల్రెడీ ముద్దపప్పు కూడా ఉంది. ఈ పప్పుచారు రెండు కూడా ఒకసారి పోపేస్తాం. మన కుక్కర్ పెట్టాల్సిన అవసరమే లేదు. కుక్కర్ పెట్టాల్సిన అవసరం లేకుండానే ఉడికిపోతుంది పప్పు. ఒకప్పుడు మనం ఇప్పుడు ఆర్ఓ వాటర్ వాడుతున్నాం, కానీ అంతకుముందు మామూలుగా మున్సిపల్ వాటరు స్టీల్ ఫిల్టర్లల్లో పట్టుకొని వాడేటోళ్ళం ఒక 20 ఏళ్ళ కింద. అప్పుడు మాత్రం కుక్కర్ పెట్టాల్సిందే, కంపల్సరీ కుక్కర్ పెట్టాల్సిందే కందిపప్పుకు. ఇప్పుడైతే ఒక పావు గంటనో ఎంతో టైంలో ఉడికిపోతుంది ఈజీగా. ఎందుకంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే నేను పక్కకు అట్లా పెట్టేస్తున్నా కాబట్టి అది ఉడుకుతూ ఉంది. ఇక బెల్లం వేసినాం, జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాం. మంచి కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుంది, మసులుతుంది. మసిలిన తర్వాత దాంట్లో పోపు వేసుకోవడానికి వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా, కరివేపాకు ఉంది. ఇప్పుడైతే క్లీన్ చేసేద్దాం, కొన్ని పాత్రలు ఉన్నాయి. ఇంకా పప్పుచారులో పోపేస్తున్నా, వంట అయినట్టే. సింపుల్ లంచ్ పప్పుచారు. ఇక పప్పులు వేసేద్దాం. ఫస్ట్ అయితే పప్పులు వేసిన తర్వాత పప్పుచారులు వేస్తా.
కరివేపాకు వేసి పప్పుచారులు వేద్దాం. ఫస్ట్ అయితే పప్పులు వేద్దాం. మంచి వెల్లుల్లిపాయలు బ్రౌన్ వస్తే కమ్మటి టేస్ట్ ఉంటుంది. స్టవ్ కూడా వెలిగిద్దాం. ఒక్క నిమిషం వేడి చేసి బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. ఈ పోపు వేసిన తర్వాత ఒక నిమిషం వేడి చేసి బంద్ చేస్తే బాగుంటుంది. మంచి బ్రౌన్ వస్తుంది. ఇక ఇప్పుడు తీసి వండేద్దాం. సరిపోతుంది. ఎండుమిర్చి కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇది పప్పుచారులు వేసేద్దాం. కరివేపాకు వేసి స్టవ్ బంద్ చేసి వేస్తా పప్పుచారులు. స్టవ్లు చాలు చేసి ఉన్నప్పుడు మనం పోపు వేస్తే పక్కకే ఉంటే మంటలు వస్తాయి అంటారు. అందుకని అది కూడా బంద్ చేయాల్సింది. అసలు అయితే అది కొంచెం దూరం ఉందని ఆగినా కానీ అట్లా జాగ్రత్త తీసుకోవాలి. పప్పుచారులో కూడా పోపు వేసిన ఇక అంతే. పెరుగు, పప్పు చారు, మామిడికాయ పచ్చడి, పప్పుచారు, ఇది మరి మన వంట. కూట వస్తుంది కాబట్టి చిమ్ని హై చేసి అక్కడ బయట పోయి ఉంటా. పావు గంట తర్వాత లంచ్ చేద్దాం. మళ్ళీ ఈవినింగ్ ఏదన్నా ఉంటే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తా. మరి హలో అండి, నేను అరణాన్ దగ్గర నైట్లా పాలు తోడేయడానికి వేడి చేస్తున్నా. చూడండి, బ్రౌన్ రైస్ రెడీ అయింది. మన పప్పుచారు వేడి చేస్తున్నా. మార్నింగ్ పప్పుచారు చేస్తే కంపల్సరీ ఆమ్లెట్ చేద్దామని స్టార్ట్ చేసిన. మరి సింపుల్గా అంతే, ఇంకేం లేదు. కొద్దిగా ఆయిల్ వేసినాం, ఆనియన్ కట్ చేసేసిన. కొద్దిగా ఉప్పు కారం జల్లితే సరిపోతుంది అంతే, ఇంకేం లేదు. ఇక ఉడికిన తర్వాత మరి నైట్లో భోజనం చేసేద్దాం. ఇక ఈరోజైతే తింటే రేపు ఒక మంచి ఉడితోటి మళ్ళీ వెళ్తాం.